తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి తొలి వారంలోనే ఎండ వేడికి ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఒక పక్క ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి, మరో పక్క ఈ నెల 16 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఎండ ప్రభావం కారణంగా పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే మరో 2 రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది అందిస్తారు. తీరా స్థాయికి చేరియని మనం చెప్పుకోవచ్చు. మార్చి నెలలోనే కూడా ఎండలు ఎంత ఉధృతంగా కాయడంతో ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నారు. ఎటు చూసినా సరే ఈ ఎండల తాకిడికి ప్రజలైతే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అసలు ఎప్పుడూ లేని విధంగా ఈ మార్చి నెలలోనే ఎండలు ఎంత తీవ్రంగా స్థాయిలో చేరిపోవడానికి కారణం ఏంటో ఇలాగే ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎటు చూసినా రోడ్లు ఈ టైంలో చూస్తే ఎప్పుడో మే నెలలో చూస్తే ఎలా నిర్మోషంగా మారుతాయో ఈ మార్చి నెలలో కూడా రోడ్లు ఇదే సమయంలో ఎంత నిర్మోషంగా మారడం ఇదే ఫస్ట్ టైం గా చెప్పుకోవచ్చు. అయితే ఎటు చూసినా కానీ ఎండల తాకిడి వేడితో ప్రజలు విలువలాడిపోతున్నారు. ఇప్పుడు పరీక్షల సమయం కావడంతో పిల్లలకు కూడా ఇది ఎగ్జామ్స్ రాసే పిల్లలు కూడా చాలా ఇబ్బందులు అయితే ఈ ఎండకి ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా మార్చి 12, 13 తేదీలో కూడా ఈ ఎండ తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనలో చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా బయటకు వచ్చే సమయంలో అయితే ఉదయం 11 గంటల లోపు ఇంటికి చేరిపోతే శుభమని అటు వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అలాగే బయటకు వచ్చినప్పుడు తల మీద క్యాపులతో స్కార్ఫులతో బయట ఎండ టైంలో తప్పనిసరిగా రావాలన్నా ఖచ్చితంగా అయితే ఉపయోగించి బయటికి రావాలని అయితే వాతావరణ శాఖ అటు డిఎంహెచ్ఓలు అయితే ప్రజలకు సూచనలు అయితే తెలియజేస్తున్నారు. ఎప్పుడు మనం బయటకు వచ్చినా సరే ఎండ టైంలో వచ్చిన కూడా డిహైడ్రేషన్ అవ్వకుండా కూడా వాటర్ బాటిల్ కానీ మజ్జిగ కానీ ఇలాంటి ఇటువంటి వేసవి సమయంలో వాళ్ళు కూడా క్యారేజ్ చేస్తే మంచిదని, అలాగే ఎటువంటి ఇబ్బంది పడకుండా ముందుగానే ఏదైనా డిహైడ్రేషన్ జరిగే క్రమంలో ఏమైనా ఉంటే ముందుగానే మనం ఈ కొబ్బరి బొండాలు మజ్జిగ లాంటివి తీసుకోవడం వల్ల బాడీ కూల్ అవుతుందని. అయితే ఎండల తీవ్ర స్థాయికి చేరుతున్న సమయంలో ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎంత అవసరం అయితే తప్ప ఎండవేళలో బయటికి రాకుండా ఉండడమే మంచిదని అటు వాతావరణ శాఖ ఇటు అయితే వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఇటు ప్రజలు కూడా వేసవి కాలము అంటే మే నెలలో ఇంకా రాకముందే మార్చి నెలలో ఈ ఎండ తాకిడి ఎక్కువ అవుతుంటూ ఇక్కడ స్థానికంగా కూడా ఉన్న ప్రభుత్వాలని కూడల్లో కూడా మంచినీటి చలివేంద్రం కానీ మజ్జిగ చలివేంద్రం కానీ ముందుగానే ఏర్పాట్లు చేస్తే మంచిదని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అలాగే కొన్ని కూడలలో అంటే ఎక్కడైతే రైల్వే ట్రాక్ల దగ్గర అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ చలవ పందులు వేయడం అయితే జరుగుతూ ఉంది. అది ఎప్పుడు కూడా మే నెలలో వేస్తూ ఉంటారు. కానీ ఎండ తీవ్రత ఇప్పుడే పెరిగింది కాబట్టి అటువంటి చలవ పందులు చలివేంద్రాలు కూడా ముందుగానే ఏర్పాటు చేయడంతో ప్రజలు కొద్దిగా సేదతీరుతారని ప్రజలకు అభిప్రాయం పడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మార్చి నెలలోనే ఇంత ఉధృతంగా ఎండలో కాయడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూడాలి అసలు ఇంకా ముందు కూడా ఈ ఎండ తీవ్రత ఏ విధంగా వెళ్తుందో, ఏ స్థాయికి వెళ్తుంది. అంటే ఇప్పుడే మార్చి నెల ఇంకా ఏప్రిల్ మే 2 నెలలు ఉండగానే ఒక మార్చిలోనే ఎంత ఎండ తీవ్రత పెరుగుతుందో ప్రజలు ఇంకా మే నెలలో ఈ ఎండ ఏ స్థాయికి చెందుతాయని ఇప్పటి నుంచి ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే ఈ మార్చి నెల కావడంతో పరీక్షల సమయం కాబట్టి ఇటు 10th క్లాస్ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. అలాగే ఇప్పుడు ఇంటర్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ఈ ఎండలో ఎంత ఉధృతగా పెరుగుతుండో అటు విద్యాశాఖ సంబంధించిన అధికారులు కూడా ఎగ్జామ్ హాల్లో కరెంటు పోకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా వాటర్ వంటి ఓఆర్ఎస్ లాంటి అందించే కార్యక్రమం అయితే చేపడుతూ ఉన్నారు. అంటే ఎప్పుడూ లేని విధంగా మార్చిలోనే ఈ ఎండ తాకిడికి ప్రతి ఒక్కరు కూడా బాడీ డిహైడ్రేషన్ చెందకుండా ముందుగానే తమ యొక్క హెల్త్ ని కాపాడుకోవాలంటే అటు వైద్యులు ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఇంకా చూస్తున్న రోజుల్లో ఈ ఎండ తీవ్రత పెరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండి వారికి కూడా చాలా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరింత కాలంలో ఈ ఎండలు ఎలాగా అయితే పెరగనున్నాయో. మార్చి 12 నాటికే ఈ ఎండలో తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఇప్పుడు కూడా రోడ్లను కూడా నిర్మానుష్యంగానే మారినాయి. ఎప్పుడు మే నెలలో ఇటువంటి విజువల్స్ అయితే చూస్తూ ఉంటాము. అక్కడక్కడ ఈ ఎండ తాగిడి తట్టుకోలేక ఇటు కూల్ డ్రింక్ తాగుతా, కొబ్బరి మండలు తాగుతా, జ్యూసులు తాగుతా కూడా ప్రజలు సేదరుతూ ఉన్న విజువల్స్ అయితే మనం ఇక్కడ పట్టణంలోని కూడల్లోని చూసుకోవచ్చు. అది ప్రస్తుతం ఇక్కడ తాజా పరిస్థితి ఎండల్లో ఉన్న ప్రస్తుతం ఇది ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో తాజా పరిస్థితి ఎండకి సంబంధించి ప్రజలు బెంబేలెత్తుతున్న విజువల్స్ అయితే మనం చూస్తూ ఉంటాము. కెమెరామెన్ ఆది పశ్చిమ గోదావరి జిల్లా.